శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ, మా తప్పులనన్నీ మన్నించి నిరాటంకంగా ఈ తలచిన కార్యక్రమం దిగ్విజయముగా కొనసాగించి మాకు దమ్ముని, ధైర్యాన్ని, శక్తిని, ఆలోచనని ప్రసాదించి ఇదే కొనసాగింపు చివరి వరకు కొనసాగాలని నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఈరోజు భగవద్గీతలోని 5వ అధ్యాయంలో కర్మయోగం, కృష్ణ చైతన్య సహిత కర్మ అనే అధ్యాయంలో ఇప్పటి వరకు మొదటి 12 శ్లోకాలు, వాటి యొక్క తాత్పర్యము తెలుగులో, ఇంగ్లీష్లో తెలుసుకున్నాం. ఈరోజు 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యము తెలుగులోని, ఇంగ్లీష్లోని తెలుసుకుంటాం. ముందుగా ఈరోజు మేము 13వ శ్లోకంతో మొదలుపెట్టి 19వ శ్లోకంతో ఈ వీడియో చివరి వరకు దాని తాత్పర్యం చదువుకుంటాం. ముందుగా 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సంశయాసాస్త్యే సుఖం వసీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్నాకారయన్. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చు. దారి అయిన దేవుడు, జీవుడు తన స్వభావమును నియంత్రించి సమస్త కర్మలను మానసికంగా త్యజించినప్పుడు నవద్వారములు గల పురమున భౌతిక దేహంలో తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణం కాకుండా సుఖముగా వసించును అని మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుంటూ, అదేవిధంగా నవద్వారములు గల పురము ఈ విధంగా శ్లోకం ద్వారా చదువుకోవచ్చు. నవద్వారే పురే దేహి హంసో లీలాయతే బహి వసీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. నవద్వారములు గల పురమున అనగా జీవుని దేహంలో నిలిచి ఉండెడి దేహాది దేవుడు, విశ్వంలోని సమస్త జీవులను నియంత్రించువాడు. ఈ దేహము నవద్వారములను కలిగి ఉందును. 2 కన్నులు, 2 నాసికరంధ్రములు, 2 కర్ణములు, 1 నోరు, 1 మర్మా అవయము, 1 గుదస్థానము. బుద్ధి స్థితిలో జీవి తన దేహమే తానని భావించును. కానీ తన హృదయములోని పరమాత్మతో గుణైక్యమైన గుర్తించినప్పుడు అతడు దేహంలోని ఉన్నప్పటికీ భగవంతునికి వలె భయ శోకాదుల నుండి స్వతంత్రుడు కాగలడు అని శ్వేతాస్తోపనిషత్తులో 3:18లో ఇది భౌతిక దేహమునకు చెందిన బాహ్యాంతర కర్మలన్నిటి నుండి విముక్తుడై ఉండునని మనం ఈ శ్లోకం ద్వారా 13వ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. We are going to read and get that meaning of the verse from 13 to 19 in the chapter 5, Karma Yogam. Under this, Lord Krishna describes the soul's relationship with physical body and explains the equal I, how a realized soul views learned scholar, a cow, and an elephant with the same spiritual vision. On this context, 13th verse conveys the meaning: when embodied living being controls his nature, mentally renounces all actions. He resides happily in the city of 9 gates, the body, neither working nor causing work to be done. This is the meaning of the verse 13 of the chapter 5 from భగవద్గీత. 14వ శ్లోకం మనం ఇప్పుడు చదువుకుందాం. నా
కర్తవ్యుతం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావవస్తు ప్రవర్తతే. ఈ 14వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా తెలుసుకోవచ్చు. తన దేహమనే పురమునకు అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు, జనులను కర్మలు చేయుమని ప్రేరేపింపడు, కర్మఫలములు సృష్టింపడు. ఇదంతయు ప్రకృతి త్రిగుణములోని చేతనే చేయబడుతుండునని మనం 14వ శ్లోకం తాత్పర్యము తెలుసుకునవచ్చును. 14th verse depicting the embodied spirit, master of city of his body, does not create activities, nor does he induce people to act, nor does he create the fruits of action. All this is enacted by modes of material nature, swabhava. This is a 14th verse meaning, and which is stating in the chapter 5 Karma Yogi in Bhagavad Gita, Karma Yogam. ఇప్పుడు 15వ శ్లోకం చదువుకుందాం. 15వ శ్లోకం, నా దత్తే కస్య చిత్తాపం నా చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ 15వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం నిశితంగా తెలుసుకుంటే, భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. ఏమైనను జీవులు వారి వాస్తవ జ్ఞానమును ఆవరించినట్టు అజ్ఞానంచే మోహమునకు గురవుదురు. ఇది యొక్క 15 శ్లోకం యొక్క తాత్పర్యమని మనం నిశితంగా చదివినచో మనకి గూఢంగా అర్థమవుతుంది. 15th verse of the chapter 5 Karma Yogam conveys the meaning, nor does the Supreme Lord assumes anyone's sinful or poisonous activities. Embodied beings, however, are bewildered because of the ignorance which covers their real knowledge. 16వ శ్లోకం దాని తాత్పర్యంతో 16వ శ్లోకం, జ్ఞానేన తు తదా జ్ఞానం ఏషాం నాశితామాత్మానః తేషామాదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ 16వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే ప్రకాశవంతు అయినప్పుడు పగటిపూట సూర్యుడు సర్వస్వమును ప్రకాశింపచేసినట్లుగా అతని జ్ఞానము సమస్తమును వెల్లడి చేయును అనే విధముగా మనం ఈ 16వ శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. 16th verse is conveys that when, however, one is enlightened with knowledge by which nescience is destroyed, then his knowledge reveals everything as the sun lights up everything in the daytime. 17వ శ్లోకం ఏం చెప్తుందంటే, తద్బుద్ధయస్తు తాతాత్మ సప్త నిష్ఠాతృత తత్పరాయణః గచ్యంతత్త పునరావృతిం జ్ఞాన నిర్ధూత కల్మషాం. ఈ 17వ శ్లోకం మనం తెలుసుకోవలసింది ఏమనగా, 17వ శ్లోకంలో చెప్పినట్టుగా బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయము అన్నీ కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు
మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో కల్మషరహితుడై వేగముగా నేరుగా ముక్తి మార్గమును పయనించునని 17వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం చదువుకోవచ్చు. ఇక 18వ శ్లోకం వెళ్ళే ముందు 17th verse conveys that when one's intelligence, mind, faith, refuse are all fixed in the Supreme, then one becomes fully cleansed by misgivings through complete knowledge and thus proceeds straight on path of liberation. ఇక 18వ శ్లోకం మనం చదువుకుందాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవీహస్తిని సునిచైవ స్వాపాకే చ పండితాః సమదర్శినః. 18వ శ్లోకం. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞాన బలముచే విద్యావంతుడు విద్యా వినయ సంపన్నుడై బ్రాహ్మణునిగా గోవును, ఏనుగును, సునకమును, సునక మాంసము తినువాడిని, చండాలుని సమదృష్టిలో వీక్షించును అని మనం ఈ పద్యం యొక్క సారాంశం తెలుసుకోగలుగుతున్నాం. 18th verse conveys the meaning of the humble sages. Humble sages, by virtue of true knowledge, see with equal vision a learned and gentle Brahmana, a cow, an elephant, a dog, and a dog eater, outcast. This is about the verse 18 conveys. చివరగా ఈరోజు వీడియోలో మనం చదువుకోబోతున్న శ్లోకం 19వ శ్లోకం 5వ అధ్యాయం కర్మయోగంలో నుండి. ఇహైవ తైర్జత్విహా సర్గోయో ఈశాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఈ 19వ శ్లోకం యొక్క సారాంశం, ఏదైనాను ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగుట గాని, అప్రియమైనది పొందినప్పుడు శోకించుట గాని చేయనివాడు, స్థిరమైన బుద్ధి కలిగినవాడు, మోహరహితుడు, భగవద్ధ్యానము పూర్తిగా ఎరిగిన వ్యక్తి అదివరకే పరబ్రహ్మలో నెలకొనినట్టి వాడే అగునని మనం 19వ శ్లోకంలోని సారాంశం మనం తెలుసుకోవచ్చును. So 19th verse conveys that those whose minds are established in sameness and equanimity have already conquered the conditions of birth and death. They are flawless like Brahman, and thus they are already situated in Brahman. With this, we are going to concluding today's video. What we study and known the meanings of those between 13 and 19 verses of the chapter 5. 13-19 యొక్క శ్లోకాలు మనం 5వ అధ్యాయం కర్మయోగంలో వాటి యొక్క తాత్పర్యము తెలుగులోని ఇంగ్లీష్లోని చదువుకున్నాం. ఇంతటితో ఈ వీడియోని మనం సమాప్తిస్తాం, సంపూర్ణం చేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని తంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ,
मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः। स्वस्ति।